aptituderevit.ch. టుడే టాపిక్ ఈస్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సాల్వ్ చేయాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, అలాగే చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో వన్ ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ ఏమో డివిజన్ మెథడ్, థర్డ్ వన్ వచ్చేసి షార్ట్ కట్ మెథడ్. సో ఈ 3 పార్ట్స్ కింద ఉంటాయి. అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అసలు ఎలాగొచ్చింది, అసలు ఎల్సిఎం అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో నెంబర్ సపోజ్ 4, 6 తీసుకుందాం. ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ చేద్దాం దీనికి. సో ఇక్కడ ఎం అంటే ఏంటి, ఎల్సిఎంలో ఎం అంటే ఏంటి, మల్టిపుల్స్. 4 తీసుకుందాం. 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 4, 8, 12, 16, 20, 24 అండ్ సో ఆన్. అలాగే 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 6, 12, 18, 24, 30 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏం చేయాలి, సి. ఎల్సిఎంలో సి అంటే ఏంటి, సి అంటే కామన్. సో రెండిట్లో కామన్గా ఉన్న ఏ నెంబర్స్ ఉన్నాయి, 12 అలాగే 24 ఉంది. సార్ కామన్ ఏంటి, ఇక్కడ 12 ఉంది, 24 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్ అంటే ఏంటి, లీస్ట్. సో రెండింటికి లీస్ట్ ఏంటి, దీనిలోని 12, 24 లీస్ట్ ఏంటి, 12. సో ఎల్సిఎం అనేది ఏంటంటే 12 వస్తుంది అనమాట. అంటే ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ నెంబర్ అనమాట. ఆ 2 నెంబర్స్కి లీస్ట్ కామన్ మల్టిపుల్ నెంబర్. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేయాలి, ఎలా ఫైండ్ చేయాలి, ఇది మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఇలాగ మనం ప్రతిదానికి మల్టిపుల్స్ చేయలేం. ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా ఎక్కడెక్కడో నెంబర్స్, చాలా ఇన్ఫినిట్ ఎక్కువ నెంబర్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగ ఫైండ్ చేయడం అనేది కష్టం, ఇలా మల్టిపుల్స్ ప్రతిదానికి వేయాలంటే కష్టం. సో అందుకని చెప్పేసి కాన్సెప్ట్ ఏంటి ఉంది, ఇంకోటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 4, 6 తీసుకుందాం. సో ఇక్కడ ఓన్లీ ఏంటంటే మనం ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎందుకంటే కాన్సెప్ట్లోనే ఉంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని. సో 2 అనే ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 తీసుకుందాం. 2 2 జార్, సో 2 1 జార్. సో ఎలా రాసుకోవచ్చు, 2ని 2 అంటే 2 స్క్వేర్ కదా. అలాగే 6 కూడా 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. 2 3 జార్, 3 1 జార్ అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1. సో ఇప్పుడు ఎల్సిఎంలో ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బేస్ నెంబర్స్ ఏమున్నాయి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడేమో 2 ఉంది, 3 ఉంది, ఇది ఇక్కడ 2 ఉంది. సో బేస్ నెంబర్స్ అన్ని డిఫరెంట్ నెంబర్స్ వేసుకోవాలి, అంటే 2 ఇంటూ 3. ఓకే. అలాగే పవర్స్ ఏంటి, ఇక్కడ పవర్స్తో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. 2తో హైయెస్ట్ పవర్ ఏంటి, 2. 3తో హైయెస్ట్ పవర్ ఏంటి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి 1. సో ఏమవుతుంది, 4 ఇంటూ 3 ఎంత, 12. ఓకేనా, ఇందాక మన కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట 12 అనేది. ఓకే. సపోజ్ వేరే టూ నెంబర్ తీసుకుందాం. 20, 30కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ 20 తీసుకుందాం. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తే మాత్రమే మనం ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ చేయాలి. సో 2 10 జా 20, మళ్ళీ 2 5 జా 10, 5 1 జా 5. సో 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. అలాగే 30 కూడా మనం చేద్దాం 2తోనే. 2 15 జార్, 3 5 జార్, 5 1 జార్. సో ఈ 2 3 5 అనేది ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఏం చేయాలి, 2 ఇంటూ 3 ఇంటూ 5. సో ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే కింద బేస్ నెంబర్స్ అన్ని డిఫరెంట్ బేస్ నెంబర్స్ అన్ని వేసుకోవాలి. సో 2 ఇంటూ 3 ఇంటూ 5. సో అలాగే ఇప్పుడు హైయెస్ట్ పవర్ వేసుకోవాలి. 2తో హైయెస్ట్ పవర్ ఏంటి, ఇక్కడ ఏం లేదంటే 1 కదా.
సో 1కి 2కి హైయెస్ట్ పవర్ ఏంటి 2. సో 3తో ఓన్లీ ఒకటే ఉంది. 5తో కూడా 1 ఉంది. సో 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. 4 ఇంటూ 3 ఇంటూ 5. సో 4 12 12 5 జర్ 60. సో ఎల్సిఎం ఈస్ 60. ఓకే. సపోజ్ వేరే 2 నెంబర్స్ తీసుకుందాం. 32 24. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ చేద్దాం. సో ఇండివిజువల్గా తీసుకుందాం. 32 అనేది సో 2 16 జర్ 2 8 జర్ 2 4 జర్ 2 2 జర్ 2 1 జర్. సో ఎలా రాసుకోవచ్చు ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి 2 పవర్ 5. అలాగే 24 2 12 జర్ 2 6 జర్ 2 3 జర్ 3 1 జర్. సో ఇది 2 పవర్ 5 కదా. ఇది ఎలా రాసుకోవచ్చు 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1. సో ఎల్సిఎం ఇప్పుడు ఏమవుతుంది. సో బేస్ నెంబర్స్ ఏవి ఉన్నాయి 2 ఉంది 3 ఉంది. 2తో హైయెస్ట్ పవర్ ఏంటి 5. 3తో హైయెస్ట్ పవర్ ఏంటి ఓన్లీ 1 ఉంది కాబట్టి 1. సో 2 పవర్ 5 అంటే ఎంతమ్మా 32. 32 ఇంటూ 3 3 2 జర్ 6 3 3 జర్ 9. సో ఎల్సిఎం ఈస్ 96. సో ఇప్పుడు సో ఎల్సిఎంలో సెకండ్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ సపోజ్ 24 32. సో ఈ రెండు కూడా సేమ్ అట్ ఏ టైం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం ఓన్లీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తో ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ వేయకుండా 4 8 వేసాం అనుకోండి రాంగ్ వస్తుంది. సో ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వేసుకుని చేసుకుంటే ఈజీ అవుతుంది. సో 2 12 జర్ 2 16 జర్ 2 6 జర్ 2 8 జర్ 2 3 జర్ 2 4 జర్. సో 3 2 2 3 1 అలాగే 3 ఇంటూ 1 1. అలా కింద 1 1 వచ్చినంత వరకు మనం చేసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2లు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. ఇక్కడ 2లు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో 2 పవర్ 5 ఇంటూ 3. సో 2 పవర్ 5 అంటే ఎంతమ్మా 32. 32 ఇంటూ 3 సో 96. సో ఈ విధంగా అయినా మన డివిజన్ మెథడ్లో ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇది డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్లో సపోజ్ ఇక 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో 3 నెంబర్స్ ఉంటే సేమ్ మెథడ్ ఇలాగ చేసుకోవచ్చు. నెంబర్స్ ఉంటే ఎలా చేయలే ఎల్సిఎం 15 24 60. సో 3 5 జర్ 3 8 జర్ 3 20 జర్ అలాగే 2 5 2 4 జర్ 2 10 జర్ 5 తీసుకుందాం 5 1 జర్ 4 5 2 జర్. నెక్స్ట్ 2 తీసుకుందాం 2 1 జర్ 2 2 జర్ 2 1 జర్ మళ్ళీ 2 1 1 1. సో మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 5. సో 3 ఇంటూ 8 ఇంటూ 5. సో 5 8 జర్ 40 40 ఇంటూ 3 ఎంత 120. సో ఇది ఎల్సిఎం డివిజన్ మెథడ్లో. సో ఇప్పుడు అన్నిటికన్నా ఏంటంటే ఎల్సిఎం అనేది షార్ట్కట్లు ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఇదే బెస్ట్ మెథడ్. చిన్న చిన్న నెంబర్స్కు మనం ఇంత ఈజీగా చేయొచ్చు అనేది ఇప్పుడు తెలిస్తే చూడండి. సో షార్ట్కట్ థర్డ్ మెథడ్ అనుకున్నాం కదా. అది థర్డ్ మెథడ్ ఏంటంటే షార్ట్కట్ మెథడ్.
సో సపోజ్ 2 నెంబర్ తీసుకుందాం, 4కి 6కి ఎల్సిఎం. సో సింపుల్గా మనం ఏం చేయాలి, 4/6 వేసేయాలి. సో 2 2 జార్ క్యాన్సిలేషన్ ఎంత అవుతుంది, 2తోనే అవుతుంది. 2 2 జార్ 2 3 జార్. ఓకే. సో ఇంకా 2 3కి మనం క్యాన్సిలేషన్ చేయగలమా, చేయలేం. కాబట్టి 4 × 3 ఎంత, 12. లేదంటే 2 × 6 అని చేసుకోవచ్చు, 2 6. సో ఏ చేసినా ఒకటే. సో ఎల్సిఎం ఈజ్ 12. సో ఇప్పుడు 8 15 ఉంది. సో 8/15 ఇది దేని క్యాన్సిలేషన్ అవుతాయా, సో క్యాన్సిలేషన్ అవ్వదు. కాబట్టి డైరెక్ట్గా 8 × 15 చేస్తే డైరెక్ట్గా 120 ఆన్సర్ వస్తుంది. అలాగే సపోజ్ 2 నెంబర్స్ ఇంకోటి ఏమున్నాయి, 24 30. సో 24/30 చేద్దాం. సో ఈ రెండు నెంబర్స్ దేనితో క్యాన్సిలేషన్ అవుతాయి, 6తో అవుతాయి. 6 4 జార్ 24, 6 5 జార్ 30. సో 30 × 4 మనం చేయడం ఈజీగా, 24 × 5 చేయడం ఈజీగా. సో టేబుల్స్ వస్తాయి ఏ విధంగానే పర్లేదు, కొద్దిగా చిన్న జీరోస్ ఉంటే మనకు మల్టిప్లికేషన్ ఈజీ. కాబట్టి 30 × 4 తీసుకోవాలి. 30 × 4 ఎంత, 120. ఓకే. సపోజ్ కొద్దిగా పెద్ద నెంబర్ తీసుకుందాం. సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయి మళ్ళీ, 72 56. సో 72/56. 8 9 జార్ 72, 8 7 జార్ 56. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు 9 × 56 అని చేసుకోవచ్చు, లేదంటే 72 × 7 అని చేసుకోవచ్చు. సో 72 × 2 ఎంత, 72 జార్ 14, 7 7 జార్ 49, 50. సో ఎల్సిఎం ఈజ్ 504. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి 2 టైమ్స్ క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే చూడండి చెప్తాను. 28 ఉంది, 36 ఉంది. సో 28/36 చేద్దాం. 2 టేబుల్తో చేద్దాం. 2 14 జార్ 2 18 జార్. మళ్ళీ ఈ 2 నెంబర్స్ దేంతో క్యాన్సిలేషన్ అవుతాయి, 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతాయి. అలా క్యాన్సిలేషన్ అయినంత వరకు మనం చేసుకోలేదు, అంటే రాంగ్ వస్తుంది. 2 7 జార్ 14, 2 9 జార్ 18. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి, 28 × 9 చేయాలి. సో 9 8 జార్ 72, 2 9 జార్ 18, 18 + 7 25. సో ఆన్సర్ ఈస్ 252. ఓకే. ఒకవేళ 3 నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం ఎలా చేయాలి, షార్ట్కట్లో. సపోజ్ 3 నెంబర్స్ ఏంటి ఉన్నాయి, 30 24 15. సపోజ్ మీరు ఏ 2 నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. 30 24 తీసుకున్నది. ఫస్ట్ దీనికి ఎల్సిఎం చేద్దాం. 30/24. సో 6 5 జార్ 30, 6 4 జార్ 24. సో 30 × 4 ఎంత, 120. అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 120. వచ్చిన దాంతో 15తో చేయాలి. ఇంకా సేమ్ ఇది ఏంటి, 5 3 జార్ 15, 5 2 జార్ 10, 2 0, 5 4 జార్ 20. సో 3 1 జార్ 3 8 జార్. సో 120 × 1 ఎంత, 120. లేదంటే 15 × 8 అన్న 120. మనకి సింపుల్ ఏది, 120 × 1. సో అది చేయడం ఈజీ. సో టోటల్గా 3 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత, 120. నెక్స్ట్ 3 నెంబర్ తీసుకుందాం. 20 30 16. ఫస్ట్ మనం ఏం చేద్దాం, 20కి 30కి ఎల్సిఎం చేద్దాం. సో 20/30 వేసేయండి. సో 10 2 జార్ 20, 10 3 జార్ 30. సో 20 × 3 ఎంత,
60. సో వచ్చిన దాంతో ఎల్సిఎంతో రిమైనింగ్ నెంబర్తో మనం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. 60/16 మనం 16/60 అని వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా ప్రాబ్లమే లేదు. సో ఇది కూడా దేంతో క్యాలిక్యులేషన్ అవుతాయి, 2తో అవుతాయి. 2×16, 230 మళ్ళీ 2×4 8, 2×15. సో 60 × 4 ఎంత, ఇంకా క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి అలా వదిలేయండి. 60 × 4 ఎంత, 240. సో ఎల్సిఎం ఈస్ 240. ఓకే. అలాగే ఇప్పుడు సపోజ్ 4, 6 తీసుకుందాం. ఫస్ట్ 4 రాసుకుందాం. సో హెచ్సిఎఫ్లో ఎఫ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 4. అలాగే 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 6. ఓకే. సో దీనిలో హెచ్సిఎఫ్లో సి అంటే ఏంటి, కామన్. సో రెండింటిలో కామన్ ఏంటి, 1, 2, 1, 2. నెక్స్ట్ ఇట్స్ ఫర్ హైయెస్ట్. సో రెండింటిలో హైయెస్ట్ ఏంటి, 2. సో ఇలాగ మనం ప్రతిదానికి మన ఫ్యాక్టర్స్ వేయలేము కాబట్టి, పెద్ద పెద్ద నెంబర్స్కి చాలా కష్టమవుతుంది కాబట్టి మనం 3 మెథడ్స్లో మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటేమో డివిజన్ మెథడ్, థర్డ్ వన్ వచ్చేసి షార్ట్ కట్. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సపోజ్ 4, 6 ఉంది. 4 ఇండివిజువల్గా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాం. 2 2 జర్ 4, 2 1 జర్ 2, సో 2². అలాగే 6, 2 3 జర్ 6, 3 1 జర్ 3, సో 2^1 × 3^1. సో హెచ్సిఎఫ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ కామన్ నెంబర్స్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 × 3 ఉంది. దీనిలో కామన్ నెంబర్స్ ఏంటి, 2. పవర్స్తో లీస్ట్ పవర్ తీసుకోవాలి. 1కి 2కి లీస్ట్ ఏంటి, 1. సో ఎల్సీలో మనం ఏం చేస్తాం, హైయెస్ట్ పవర్ తీసుకున్నాం కదా, దీంట్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే. అలాగే 24 30 కూడా చేద్దాం. 24 30. సో 24కి ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాం. 2 12 జర్, 2 6 జర్, 2 3 జర్, 3 1 జర్. సో 2³ × 3^1. అలాగే 30, 2 15 జర్, 5 3 జర్, 3 1 జర్. సో ఇది 2 × 5 × 3. ఇది మనం 2³ × 3. సో హెచ్సిఎఫ్ కాబట్టి రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి, 2 3 2 3. సో 2 3 రాసేయండి. అంటే 2 × 3. పవర్స్తో ఇప్పుడు లీస్ట్ పవర్ రాయాలి. 2 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఏది రాస్తారు, 1 రాస్తాం. 3కి ఏం లేదు, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 కాబట్టి 1. సో 2 × 3 ఎంత, 6. సో ఇలాగే హెచ్సిఎఫ్ అనేది 6 వస్తుంది 2 నెంబర్స్కి. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో డివిజన్ మెథడ్, హెచ్సిఎఫ్లో డివిజన్ మెథడ్ చేద్దాం. డివిజన్ మెథడ్. సో 24 ఇది బేసికలీ మనం టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉంటాం కదా, ఈ మెథడ్ ఎక్కువగా ఉంటుంది. సో డివిజన్ మెథడ్ 30 అని బిగ్గర్ నెంబర్ కాబట్టి మధ్యలో వేసుకోవాలి. 24 1 జర్ 24, 6. మళ్ళీ 24 అనేది డివిడెండ్ కింద అవుతుంది. 24 వేసుకోండి. మళ్ళీ 6 4 జర్ 24. అలా మన 0 వచ్చినంత వరకు వేసుకోవాలి. ఒకవేళ 0 రాలేదనుకోండి, మళ్ళీ 6 అనేది ఇక్కడ కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 0 కన్నా ముందు ఏదైతే నెంబర్ ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత, 6. అలాగే ఇంకో నెంబర్ ఏంటి చూద్దాం, 72 102. సో డివిజన్ మెథడ్ చేద్దాం. 72 1 జర్ 72. సో రిమైండర్ వచ్చేసి 30, 72 వేసుకోండి.
32 జర్ ఎంత 60. సో రిమైండర్ ఇస్ 12. సో 12 2 జర్ ఎంత 24. మళ్ళీ 6 12. మళ్ళీ 6 2 జర్ 12. సో రిమైండర్ ఇస్ 0. సో హెచ్ఎఫ్ ఎంత ఇక్కడ 6. సో హెచ్ఎఫ్ ఏంటంటే 6 వచ్చింది. అలాగే ఇప్పుడు ఇలాంటి నెంబర్స్కి మనం ఏం చేయాలంటే షార్ట్కట్ మెథడ్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో సేమ్ నెంబర్స్కి మనం షార్ట్కట్లో ఫైండ్ చేద్దాం హెచ్ఎఫ్ అనేది. సో 24 32 రెండు వేసేయండి. ఇక్కడ సేమ్ ఎల్సిఎం మోడల్లో మనం చెయ్యాలి, కానీ ఇది ఇక్కడ కింద ఇటు సైడ్ ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు. సో 24కి 30కి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏది? 4 ఉంది, 6 ఉంది, 4 ఉంది, 4 లేదు. సో 24కి 30కి కామన్ నెంబర్ మల్టిపుల్ నెంబర్ ఏది? 2 ఉంది, 6 ఉంది. మనం పెద్ద నెంబర్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో 6 వేద్దాం. 6 4 24, 6 5 30. మళ్ళీ 4కి 5కి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా? సో లేదు, కాబట్టి హెచ్ఎఫ్ అనేది 6 అవుతుంది. సో ఇది షార్ట్కట్. అలాగే 72కి చేద్దాం. 72 102. ఓకే. సో 2 36 జర్ 2 5 జర్ 10, 2 1 జర్ 2. మళ్ళీ రెండు కామన్ మల్టిపుల్ నెంబర్ ఏంటి? 3 టేబుల్లో ఉంది. 3 12 జర్ 3 20, 3 1 జర్ 3, 2 3 7 జర్. సో మళ్ళీ రెండింటి కామన్ మల్టిపుల్ నెంబర్ ఏదైనా ఉందా? లేదు, కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా 2 × 3 ఎంత? 6. సో ఈ విధంగానే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట, ఈజీగా చేసుకోవచ్చు. మన డిజైన్ మెథడ్ మనం చూసాం కదా ఎంత పెద్ద స్టెప్లు అయ్యాయో. సో సింపుల్గా ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సపోజ్ 30 45 చేద్దాం. 30 45 ఉందనుకోండి. 5 ఉంది కదా, 5 రెండింటి కామన్ మల్టిపుల్ నెంబర్ 5. సో 5 6 జర్ 30, 5 9 జర్ 45. మళ్ళీ రెండింటి కామన్ మల్టిపుల్ నెంబర్ ఉందా? ఉన్నది, కాబట్టి 3 తీసుకోండి. 3 2 జర్ 6, 3 3 జర్ 9. మళ్ళీ 2కి 3 కామన్ మల్టిపుల్ నెంబర్ లేదు. సో 5 × 3 ఎంత? 15. అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎలాగ ఉన్నాయి? 2 × 3 అలాగా. ఇక్కడ ఓన్లీ 6 కాబట్టి 6. సో 30 45 హెచ్ఎఫ్ ఎంత? 16. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ పార్ట్ మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.